మీలో దోసలు రౌండ్‌గా వేయడం ఎంతమందికొచ్చు? నేనైతే నా చిన్నప్పటి నుంచి మంచిగా ఏదైనా చేయగలనంటే ఒకటి ఎగ్ ఆమ్లెట్, ఇంకోటి దోస అని చెప్తా. ఇప్పుడు ఆ 2 కలిపి ఎగ్ దోస వేయబోతున్నా. దోసలకి అక్కడక్కడ బొక్కలు పడినా కొంచెం పిండేసి పూజ చేయొచ్చు. ఎగ్ దోసకి నాన్ వెజ్ కర్రీ కాంబినేషన్ ఉంటే ఇంకా ఆ రోజు టమ్మీ సాటిస్ఫైడ్ అనే చెప్పాలి. నేను ఇక్కడ జస్ట్ సింపుల్‌గా ఎగ్ కొట్టేసి చేసుకున్నా. నార్మల్‌గా అయితే టమాటో ఆనియన్స్‌తో చేసే కారం చట్నీ వేస్తే సూపర్ ఉంటుంది. అది లేకపోయినా ఉప్పు, కారం కొంచెం చల్లుకున్నా బాగుంటుంది అనుకోండి. నేను ఎలాగో నాన్ వెజ్ కర్రీతో తింటున్నా కాబట్టి అవేం వేసుకోవట్లే. సింపుల్ ఎగ్ దోస అయితే చేసేసుకున్నా. దీనికి కాంబినేషన్గా ఎమ్మి పాయ కర్రీ అయితే రెడీ. ఎగ్ దోసకి చికెన్ ఆర్ మటన్ కర్రీ కూడా అదిరిపోద్ది. మా సైడ్ మేము ఇడ్లీకి దోసకి ఒకటే బ్యాటర్ యూస్ చేస్తాము. యూఎస్ వచ్చే వరకు తెలీదు ఇడ్లీకి సపరేట్గా దోసకి సపరేట్గా బ్యాటర్స్ వాడతారని. నాకైతే రవ్వతో చేసే ఇడ్లీలు అస్సలు దిగదు, ముద్దు నోట్లోకి కూడా వెళ్ళదు అనుకోండి. పిండితో చేసే ఇడ్లీలు భలే ఉంటాయి, మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. చాలా సింపుల్, సేమ్ దోసకు వేసుకునే పిండితోనే ఇడ్లీలు వేసుకుంటాం అంతే. ఈ ముక్క అయితే భలే ఉంది, జ్యూసీగా.